వైసీపీ నాయకులకు సడన్ గా మెడికల్ కాలేజ్ పైన బీటీ కళాశాల పైన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఎంతో ప్రేమ వచ్చేసింది. ప్రేమ ఎట్లుండదు అంటే వాళ్ళ చేతుల్లో పవర్ ఉన్న రోజుల్లో ఎట్లా కోటి రూపాయలకి 100 కోట్లు చేయాలా, 100 కోట్లకి 1000 కోట్లు ఎట్లా చేయాలా, 1000కి 10,000 కోట్లు ఎట్లా చేయాలా, 10,000కి 1,00,000 కోట్లు ఎట్లా చేయాలా అని ఒక కార్యాచరణ పనిచేశారు. ఈ కాన్స్టిట్యున్సీల అభివృద్ధి శూన్యం, జరిగింది ఏమీ లేదు. ఓపెన్ డిబేట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో అయినా ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో గవర్నమెంట్ శాఖలు, అన్ని శాఖల పైన ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉంది. మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం అయిపోతా ఉంది. ఇది చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక బ్యాక్డోర్ రాజకీయం చేస్తున్నారు. బ్యాక్డోర్ రాజకీయం ఎట్లా ఉన్నదంటే వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏదో వెనక నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఎవరెవరైతే పార్టీస్ మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారో అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మెడికల్ కళాశాల కట్టారో సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు 170 కోట్ల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ నిలబెట్టారు. ఆ బిల్డింగ్ వయసు వచ్చి 15 నుంచి 20 సంవత్సరాలకి పరిమితం ఉంది. ఆ రోజు వాళ్ళు వాడినే స్టీల్ కానీ ఇసుక కానీ అదేవిధంగా వాళ్ళు వాడిండే కంకర కానీ వాళ్ళు వాడిండే ఏ ఒక్క మెటీరియల్లో కూడా క్లారిటీ లేదు. లోపల ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు పోలేదు. లోపాయ ఒప్పందం పెట్టుకొని ఆడున్న కాంట్రాక్టర్కి మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్తో లాలూచి పడి భీములు ఎట్లా ఉన్నాయో తెలుసా? పాము ఉన్నట్టు భీములు. నేను మీకు దానికి సాక్షి ఇక్కడ ఉన్న పాత్రికేయులే. ఆ రోజు మీకే తీసుకువెళ్ళి నేను ఆ భీములు, ఆ పనితనము, ఆ ఎక్కడ కూడా క్వాలిటీ లేని పని నేను చూపించడం జరిగింది. దానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆలోచన చేసిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు PPP మోడల్లో మెడికల్ కాలేజ్ తీసుకుని వస్తారు. అంటే అమ్మలే, ఏమి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎందుకు? ప్రభుత్వం కూడా ఉంటుంది, నాణ్యతమైన వర్క్ జరగలేదు. దాదాపు ప్రభుత్వం డబ్బులు 100 కోట్లు ఇచ్చాడ 50 కోట్ల వరకు కూడా జాతికి జరగలే. లాస్ట్ గారు అక్కడ పనిచేస్తున్న ఈ గారు చాలా మంచి ఆఫీసర్. ఆమె కూడా నేను అడిగిన మాటలు కన్నా ఈ డిపార్ట్మెంట్ నేను ఈ వర్క్ చూసి నాకు చెడ్డ పేరు వచ్చేస్తాను అన్న, నేను నా హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తాను, ఒక లెటర్ ఇదని హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తాను. ఇంత చాలా దయనీయ పరిస్థితిలో ఆ మెడికల్ కాలేజ్ ఉంది. దానికి ఆలోచన చేసిన తర్వాత ఒక్కసారిగా దానికి PPP మోడల్లో తీసుకుని వచ్చారు. మదనపల్లి హాస్పిటల్ ఈరోజు పూర్తి స్థాయిగా నిర్వీర్యం అయిపోయిందంటే దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ. మీకు తెలుసో లేదో, కరోనాలో వాళ్ళకి ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ. ఇంకా అక్కడి నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఇవ్వలేదు. ఏ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని ఏమన్నా ఇప్పుడు ఎంపీ గారు కానీ ఆ రోజున్న ఎమ్మెల్యేలు కానీ ఏమి జరుగుతూ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎంతమంది ఓపీడీలో ఒక రోజుకి పేషెంట్లు వస్తున్నారు, ఇన్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, ఎన్ని ఓటీ సర్జరీస్ అవుతున్నాయి, ఎన్ని ఐసీయూలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళకందరికీ సకాలంలో మంచి వైద్యం కల్పిస్తున్నదా, ఏదైనా సమస్యలు ఉన్నాయా? నేను ఎమ్మెల్యే అయిన రోజుకి 32 మంది నర్సులు ఉన్నారా? ఎంతమంది? 32 మంది నర్సులు. 240, 270, 300 మంది ఇన్ పేషెంట్లు ఉంటున్నారు హాస్పిటల్లో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 1400, 1500, 1800 ఈ విధంగా అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. ఓటీ గైనిక్ సర్జరీలు 360 నుంచి 400 గైనిక్ డెలివరీస్ అవుతున్నాయి. ఇవి కాకుండా వేరే సర్జరీస్ వచ్చింది. దాదాపు ఒక నెలకు వచ్చి 250 నుంచి 300 సర్జరీస్ అవుతున్నాయి. ఇవన్నిటికీ
సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అని చెప్పి 32 మంది కౌన్సిలర్లతో కాలం